పొద్దున్నే టిఫిన్లు పాలు అన్ని ఉన్నాయి, పిల్లలకు పాలు. మీరైనా సరే ఎవరు ఇబ్బంది పడకండి, బయలుదేరండి, వచ్చేయండి, అందరూ కలిసి బయలుదేరండి. చాలా పెద్ద తుఫాన్ ఇది, డేంజర్, అందుకనే అన్ని కల్పించాం. మీ అర్ధరాత్రులు కూడా తిరిగేది అందుకనే మీరు అందరూ సురక్షితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పంపించారు. అందుకనే మొత్తం అందరినీ కలిసి తిరుగుతున్నాం. మీ అందరూ నన్ను ఓటేసి గెలిపించారు కదా, పవన్ కళ్యాణ్ గారిని అన్నాను, మరి బాధ్యతగా వస్తున్నాను. నా నెంబర్ ఏది ఇబ్బంది కలిగినా సరే నా జోలికి నేను వస్తాను. మీ అబ్బాయిలు అంటూ ఓకేనా, అందరికీ అబ్బాయిలు అంటూ పెట్టుకోండి. నాకు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసా, పవన్ కళ్యాణ్ గారు మీ అబ్బాయిలు అంటూ నేను మీ అబ్బాయిలు ఓకే. అలా కాదమ్మా, మీకు ఇబ్బంది ఉంటుంది. పెద్ద తుఫాన్ ఇది, పెద్ద తుఫాన్, అన్ని సౌకర్యాలు చేయించారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. మేము మొత్తం అందరూ అన్ని సౌకర్యాలు చేయించారు. జాగ్రత్త జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. అందుకనే ఎంత టైం అయినా ఏమైనా మిమ్మల్ని చూడటానికి వచ్చారు. చేస్తున్నారు కదండి, మాకు గొప్ప అవకాశాలు ఇచ్చారు. డెఫినెట్లీ ఇంకా మంచి పనులు చేద్దాం. మేము గెలిపించుకున్నందుకు మాకు గొప్ప అవకాశాలు ఇచ్చారండి. A few moments later. వచ్చిందండి, వచ్చి మా సమస్యలన్నీ కనుకో అడిగింది. మా ఇలాంటి సమస్యలన్నీ ఇంటికి చూపించాం. మమ్మల్ని అత్తుకుంది, మమ్మల్ని సెకండ్లు ఇచ్చింది, మమ్మల్ని అద్దుకుంది. తర్వాత ఏమేమి కావాలని అన్ని మీకు సరిపారం చేతానని చెప్పింది. కానీ ఎంపీ గారు వచ్చారు కదండి, రోడ్డు మీద ఆడాలందరూ గెలిచికొట్టుగా వచ్చి కూర్చున్నామండి. గెలిచికొట్టుగా వచ్చినా సరే ఎంపీ గారు వచ్చారు చూడండి, ఆడలను కూడా పెట్టించుకోకుండా పోయాడండి. అంతే, మరి మా ఆడలకు అందరికీ ఏదో క్షమాపణ చెప్పాలి, మరి తిరిగి రావాలా. ఒకలే ఎత్తనే గెలిచాడా ఓట్లు, పెళ్లిపేటలు ఎత్తనే గెలిచాడా, లేకపోతే మా అందరూ వేయలేదా ఓట్లు. ఎందుకంటే మా ఓట్లు కూడా ఎదిరించి నేను వాళ్ళతో తిరిగి వాళ్ళతో చేసి వాళ్ళతో పరిపాలన చేసి వాళ్ళు వెనకాల తిరిగాను. కానీ మమ్మల్ని కూడా పెట్టించుకోకుండా పోయాడు. ఎంతగానో ఇది అలా స్తంభాలు పడిపోయి 10 ఇంటికాడ గోడలో అన్ని పడిపోయి ఇల్లు కూడా కూలిపోయి ఏది పెట్టించుకోకుండా పోయాడు. పెట్టించుకోవాలి ఇస్తే అందరికి మొత్తం ఉప్పాడంతా ఇమ్మనండి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దని చెప్పాలి. మొత్తం మా ఓళ్ళు కూడా మా ఓళ్ళు 8 నెలలు పెట్టి ఏళ్ళకి వెళ్ళకుండా ఉండిపోయారు. అన్ని సౌకర్యాలు కల్పించారు కదా, అక్కడ ఉండొచ్చు కదా. నేను కూడా ఇలాంటి మరి వెళ్ళండి, నేను ఉండిపోతా. అయితే ఇక్కడ నేను ఇక్కడే ఉండిపోతా. సముద్రం పక్కనే ఉంది ఇల్లు, అంత పెద్ద తుఫాన్ అంటుంటే ఇక్కడే ఉండిపోనా? నేను వెళ్తారా అక్కడికి? కళ్యాణ్ గారు పనిగెట్టుకుని ఫోన్ చేసి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు అందరినీ సురక్షితం. A few moments later. 3 రోజులుగా జరిగినటువంటి ఈ తుఫాను కారణంగా ప్రజలందరినీ ప్రభుత్వం కొంతమేర వాళ్ళ శాఖశక్తులతో మాకు టిఫిన్ భోజనాలు అన్ని పెట్టి ఆదరించారు సార్. అయితే తీరాన్ని తాకే సమయంలో కరెంటు కొరకు వచ్చిందండి, స్తంభాలు కూలిపోయి ఇక్కడ విద్యుత్ సరఫరా లేదండి. అయితే దాంతో ప్రజలు చాలా బాధపడుతున్నామండి. తరువాత అండి కొన్ని ఇళ్లకు రేకులు ఎగిరిపోయండి. అదే పరిస్థితి అండి ఇక్కడ మన ఎంపీ గారు కొత్తపట్నం పల్లిపేట రావడం జరిగిందండి. ఇక్కడ మేము వారికి ఏదో మా బాధలు వ్యక్తం చేసుకుంటామన్న ఉద్దేశంతో రోడ్డు మీద నిలబడి దండాలు పెట్టి కారు ఆపలేస్తారు. వారిని తీసుకెళ్లి సార్ ఒక ఊరిని కాపాడడానికి కదండి, మొత్తం ఈ గ్రామాన్ని కాపాడడానికి, 2 పంచాయతీలను కాపాడడానికి మేము తీసుకెళ్లి గట్టు ఈ విధంగా ఉంది సార్ అని చూపిందామని మేము ఇక్కడ ఆగాం సార్. ఆ ఉద్దేశంతో మేము ఆగితే తమరు కారు ఆపకుండా వెళ్ళిపోయారండి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి గడప గడపకి వస్తారే, ఈ రోజు అలాంటి ప్రజలు కాదండి మేము. మాకెందుకు కారు ఆపితే ఆపు చేయలేదు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళండి, మేము బకెట్ ఎట్టుకు వస్తామంటారే, అన్ని భరోసాలు ఇస్తారు. ఈ రోజు మేము ఎందుకు అవసరం లేదని అడుగుతున్నానండి. ఇక్కడ ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో కులానికో సంబంధించి కాదండి, వారు రావాలి సార్. తమరు మన పవన్ గారు వచ్చారు, ఉప్పాడ 2 పంచాయతీలు, ఈ పంచాయతీలందరికీ సమన్యాయంగా మాట్లాడి భరోసా ఇచ్చి వెళ్ళారు. మీరు ఎంపీ గారై ఉండి మీరు మాకు న్యాయం చేయడానికి లేరండి, మాకు సేవలు చేయడానికి లేరా అంటే మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే మేము మనుషులు, మీరు గెలిచి కుర్చీలో కూర్చుంటే మీకు మేము పని చేయమండి. మీకు సమస్య గారు కారు ఆపడానికి గల కారణం ఏంటంటే సార్, లోపలికి తీసుకెళ్లి అయ్యా మా పరిస్థితి మా ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికండి. కొన్ని ఇళ్లకి రేకులు ఎగిరిపోయండి, కొన్ని స్తంభాలు కోల్పోయండి. ఇవన్నీ చూపిస్తే తమరు ఏదో అర్జెంట్ గా చేయించగలరన్న ఉద్దేశంతో ప్రజలందరూ రోడ్డు మీద బైఠాయించేశారు. కారు ఆఫ్ చేసి దండాలు ఇట్టినా సరే కారు ఆపకుండా వెళ్ళిపోయారండి.
ఇదండి. మీడియా మిత్రులందరికీ మీకు నమస్కారం. ఇది మన పవన్ గారి దృష్టికి తీసుకెళ్తారని మీ అందరికీ తెలియజేస్తున్నామండి. ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, హెల్ప్ లైన్ ఉంది, మందులు ఉన్నాయి, ఫుడ్ ఉన్నాయి, ఛార్జింగ్ ఉంది. ఏం కావాలి? ఇవన్నీ అడిగితే మాకు ఏం కావాలంటే ఇల్లు స్థలాలు కావాలండి. ఇళ్ల స్థలాలు ఇప్పుడు అడుగుతావా? ఏం కావాలి? ఇవన్నీ అడిగితే మాకు ఏం కావాలంటే ఇల్లు స్థలాలు కావాలండి. ఇళ్ల స్థలాలు ఇప్పుడు అడుగుతావా? ఏం కావాలి? ఇవన్నీ అడిగితే మాకు ఏం కావాలంటే ఇల్లు స్థలాలు కావాలండి. ఇళ్ల స్థలాలు ఇప్పుడు అడుగుతావా?